నమస్తే అండి, నేను రజా. ఈ పోస్ట్ చూసినారా? పవన్ కళ్యాణ్ గారు, అన్నా లేజ్నివా గారు మధ్యలో ఇన్స్టాగ్రామ్ స్టోరీ అనుకుంటా అది బహుశా. ఏమంటే ఆమెను కొన్ని క్వశ్చన్లు అడిగినారు. సో అన్నా లేజ్నివా గారు ఇటీవల ఇన్స్టాగ్రామ్ ఖాతాను తెరిచినారు. దాంట్లో ఆమె పర్సనల్ విషయాలు కొన్ని షేర్ చేసుకుంటా ఉన్నారు. అలాగే ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి కొంతమంది అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అడిగారా మరి వేరే వాళ్ళు అడిగారు నాకైతే తెలియదు, కానీ కొన్ని క్వశ్చన్లు అయితే ఏమైనా అడిగారు అనమాట. ఈమె కూడా సమాధానం చెప్పినారు. ఇప్పుడు దీంతో మరోసారి ఆయన్ని వ్యక్తిగతంగా ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారిని అన్నా లేజ్నివా గారిని వచ్చేసి పవన్ కళ్యాణ్ గారి గురించి ఆస్మి వదినమ్మ ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా లేక మా అన్నయ్య అంటే ఆమె మీ అన్నయ్య అని చెప్పేసి ఆమె రిప్లై ఇవ్వడం అయితే జరిగింది. ఓకే, బాగానే ఉంది, ఆమె రిప్లై చేసింది, అయిపోయింది. కానీ అప్పటి నుంచి ఇంకా ఘోరంగా ట్రోల్ చేస్తూ ఉన్నారనమాట. ఆమె పెట్టినటువంటి పోస్టుల కింద భయంకరంగా ట్రోల్స్ అనమాట. చాలా నీచంగా. ఇదిగోండి, రేణు దేశాయ్ గారు మాట్లాడినటువంటి మాటల్ని కావచ్చు, ఆ తర్వాత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్ని కావచ్చు, ఆ తర్వాత ఈ పోస్ట్కి సంబంధించి కావచ్చు, ఇంకా కింద కామెంట్లోకి వెళ్తే ఎంత పనికి మాలిన కామెంట్లు అంటే మన నోటితో కూడా చదవడానికి లేనటువంటి కామెంట్లు పెట్టి ఇక్కడ వీళ్ళంతా కూడా మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. అంటే ఇక్కడ ఆమె చెప్పకూడదంటే చెప్పొచ్చు, తప్పులేదు. కానీ ఇది ఎలా అయిపోయిందంటే అసలే ఆయన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అనేక రకాలుగా దుర్భాషలాడుతూ ఉంటారు, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఆయన మాజీ భార్యలు ఏ రోజు బయటకు వచ్చినా ఈ విధంగా ఆయన ఏదో చేసినాడని చెప్పి ఎక్కడ చెప్పుకోరు. కానీ వీళ్ళకి నొప్పి పుడుతూ ఉంటుంది, వీళ్ళకి మంట పుడుతూ ఉంటుంది. కాబట్టి వీళ్ళంతా కూడా దాన్ని అడ్డం పెట్టుకుని మరోసారి ట్రోల్ చేయడానికి అయితే దిగజారినారనమాట. అంటే మనందరికీ కూడా తెలిసిందే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక రిలేషన్లో కొంత బ్రేక్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంకా సెట్ అవ్వ అనుకుంటే కనుక దూరం జరిగిపోతూ ఉంటారు. ఇప్పుడు అన్నా లేజ్నివా గారికి అంటే ముందు రేణు దేశాయ్ గారిని పవన్ కళ్యాణ్ గారు పెళ్లి చేసుకున్నారు కదా, ఆ తర్వాత వాళ్ళు కొన్నేళ్ల పాటు డిస్టెన్స్ దూరంగానే ఉన్నారు, కొన్నేళ్ల పాటు దగ్గరేం కలిసిలేరు. అలాంటి క్రమంలో ఇంకా పవన్ కళ్యాణ్ గారు వేరే మహిళతో పెళ్లి చేసుకోవాలని చెప్పేసి నిశ్చయించుకున్నారు. ఇంకా ఈమెకు ప్రపోజ్ చేసినారు. అది జరిగినటువంటి పరిస్థితి. అది ఆయన వ్యక్తిగతం, ఆమె వ్యక్తిగతం, వాళ్ళ వ్యక్తిగతం. కానీ మనం ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలి అర్జెంటుగా. ఈ తేటతో ఇలాంటి క్వశ్చన్లు అడుగుతాం అనమాట. వాళ్ళు ఈ క్వశ్చన్ సమాధానం చెప్తే ఇది ఎటుపోతుందో, ఆల్రెడీ ఈయన మీద వ్యక్తిగతంగా మాటలు దాడి చేస్తూ ఉన్నారు, నీచంగా మాట్లాడుతూ ఉన్నారు, వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. మరి దీనికి సంబంధించి మనం ఇలాంటి సెన్సిటివ్ విషయాలను కొంచెం దూరం పెడితే బాగుంటుందేమో అనుకుంటే పోయేదేమో. కానీ ఆమె ఏంటంటే ఓపెన్గా చెప్పినారు, పవన్ కళ్యాణ్ గారే ప్రపోజ్ చేసినారని చెప్పేసి. ఇంకా దీంతో ఆయన్ని చెడమడ, భార్య ఉండగా పిల్లలు ఉండగా నువ్వు ఏ విధంగా చెప్తావు, అప్పుడే మొదటి భార్య అయిపోయింది, రెండో భార్య, ఇప్పుడు ఈమె ఉండగానే మూడో భార్య, ఇలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఆ ట్విట్టర్ పోస్టులు చూసిన తర్వాత నాకైతే ఎందుకు అనవసరంగా వ్యక్తిగత జీవితాల గురించి బయట పెట్టుకోవడం. అవి పెట్టుకోకపోతే ఎంత గుప్పిడు మోచి లోన పెట్టుకుంటే అంత మంచిది. వ్యక్తిగత జీవితాలు బహిర్గతం చేసుకునే కొందుకు అవి పెంట అయిపోతాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అంశాన్ని కూడా ఇదే విధంగా వీళ్ళు తిప్పుతూ ఉన్నారు, కొన్ని రోజుల పాటు గట్టిగా తిప్పుతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళకి వచ్చేది ఏం లేదు, సునకానందం. దీనివల్ల ఆయన మాజీ భార్యలకు వచ్చేది ఏం లేదు, సునకానందం. ఈ బ్యాచ్కి అందరికీ కూడా. లేదంటే ఆమె ఏదో ఎవడో క్యాజువల్గా అడిగాడని చెప్పేసి ఆమె సమాధానం చెప్పింది. దాన్ని పట్టుకొని అసలు సోషల్ మీడియా టైం లైన్ అంతా కూడా ఇయ్యాలన్నమాట. ఇవే ట్రోల్స్ మీద ట్రోల్స్. అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇంకా అనేక మెయిన్ వెబ్సైట్లు కూడా వార్తలు రాసినాయి. ఇదిగోండి, వెబ్సైట్లో కూడా వార్త. పవన్ ఫస్ట్ ప్రపోజ్ చేశారు, అన్నా లేజ్నివా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లేజ్నివా ఇన్స్టాగ్రామ్లో ఫ్యాన్స్తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా పవనే ఫస్ట్ ప్రపోజ్ చేశారా అన్న ప్రశ్నకు ఆమె అవునని సమాధానం ఇచ్చారు. తనకు మొత్తం 6 భాషలు వచ్చని, అయితే ఇంగ్లీష్లో మాట్లాడడం ఎక్కువగా సౌకర్యంగా ఉంటుందని తెలిపారు. అయితే అలాగే తెలుగు అంటే చాలా ఇష్టమని, రోజు కొంచెం నేర్చుకుంటున్నానని చెప్పడం ఫ్యాన్స్ని ఆకట్టుకుంది. సో ఇదిగో ఛానల్స్లో వీటిల్లో అన్నింటిలో కూడా ఇంక ఇదే తంతు, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యవహారం. అది అట్లుంటుంది అనమాట. అందుకే కొన్ని విషయాలు చెప్పకపోతేనే బాగుంటుంది. అది చెప్పిన కాడ నుంచి ఇది ఇలా. ఇప్పుడు దీన్ని జనసైనికులు ఎలా కౌంటర్ చేస్తారు, ఏమని కౌంటర్ చేస్తారు? వాళ్ళేమో రేణు దేశాయ్ గారు ఉన్నప్పుడే, పిల్లలు ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు ఇంకా అర్థమైనటువంటి పరిస్థితి.